హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మతో ఉంటా. మేము ఇవాళ చేసుకునే రెసిపీ కాకరకాయలతో ఫ్రై. దీనికోసం కావలసిన పదార్థాలు: కాకరకాయలు, జీలకర్ర పొడి, వెల్లుల్లి, కొబ్బరి పొడి. స్టవ్ పైన బాండీ పెట్టి డీప్ ఫ్రై కొరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయలను స్లైసర్ తోటి ఈ విధంగా స్లైస్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు మంచిగా క్రంచీ అయ్యే వరకు వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు వెల్లుల్లిని ఈ విధంగా రోట్లో వేసుకొని కచ్చా పక్కగా దంచుకోవాలి. కొద్దిగా దంచుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని అందులో కలిసే విధంగా మళ్ళీ దంచుకోవాలి. క్రిస్పీ అయిన ముక్కల్ని గిన్నెలోకి తీసుకోవాలి. మిగతా కాకరకాయ ముక్కల్ని కూడా స్లైసర్ తోటి అదే విధంగా స్లైస్ చేసుకోవాలి. కాకరకాయలని పొట్టు తీయకుండానే ఈ విధంగా స్లైస్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలని గిన్నెలోకి తీసుకొని కొద్దిగా పసుపు, రుచికి సరిపోయినంత ఉప్పు, ఒక స్పూన్ కారం, నాలుగు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. ముక్కలకి అంతా పట్టేటట్టు మంచిగా స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి.
ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ. ఈ కాకరకాయ ఫ్రై అన్నంలోకి చపాతీలోకి రుచిగా ఉంటుంది. ఊరికే స్నాక్లా కూడా తినేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.